ఏంది అంత బాగానే ఉందా? ఫామ్స్ అన్ని బాగానే ఉన్నాయా? బాగానే రష్ ఏమన్నా ఉందా? ఏం లేదు ఏం లేదా? పొద్దున ఉందా ఏమన్నా? ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే వచ్చిరా? కాదండి, సొంత మిల్లు దానికోసం ఏమైనా అప్లై చేసిరా? చెప్పినాం సొంత మిల్లు లేదు మేడం అన్నాం. అది ఊర్లో చేసుకోవాలి అంటే ఫామ్లో అన్నీ రాయాలి, రాసిరా డీటెయిల్స్ అన్ని? వాళ్ళే రాసిర్రు. వాళ్ళే రాసిరా? అంటే మీరు డీటెయిల్స్ చెప్తుంటే వాళ్ళే ఫిల్ చేసేస్తారు. అంటే ఏమేమి అడిగిరా మిమ్మల్ని? రేషన్ కార్డు, జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఈ డీటెయిల్స్ తీసుకొని రమ్మంటారా? బిల్లు, ఇంకేమున్నాయి ఫోటో, అంతే. ఈ డీటెయిల్స్ తీసుకొని రమ్మంటారా? మరి అప్లై చేసిరా? ఊళ్ళో అప్లై చేయాలి ఇక మీరు? చేసినాం. చేసిరు ఇక్కడ చేసేసి అన్న మీకు అంత అర్థమవుతుందా ఎట్లా చేస్తారో? మహాలక్ష్మి అంటాడు, రైతు భరోసా అంటాడు, ఇందిరమ్మ పథకం అంటాడు, గృహతి జ్యోతి. ఇప్పుడు వాడు ఏది ఇస్తాడు మనకి? కాదన్న, అన్ని పథకాలు 5 పథకాలు మొత్తం ఒకటే స్లిప్లో అంటున్నావు. వాడు ఫస్ట్ చేయూత అంటే డబ్బులు జీతం లేని వాడికి పెన్షన్, ఇంకోటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చేయూత, మళ్ళీ మనకి గ్యాసు దీంట్లో 500 గ్యాస్ దీంట్లోనే పెట్టాలి. అన్ని ఇళ్ళనే పెట్టినా అంటుండు కదా. అన్నీ మరి ఏది వాడు ఫస్ట్ పేజీలో చూస్తాడు, టిక్కడ పక్క పడేస్తాడు. అంటే వాళ్ళు చేసేది అట్లా ఉంటుంది అంటావు? 100%. కాదన్నా, మీరు ఏమేమి అప్లై చేయడానికి వచ్చారు స్పెషల్గా? నేను మహాలక్ష్మి పథకం, గ్యాసు. సొంత మిల్లు ఉందా మీకు? సొంత ఇల్లు లేదు. లేదు, అది కూడా అప్లై చేయడానికి వచ్చారు. కూడా అప్లై చేసి అన్నీ పెట్టి టిక్ పెట్టా. రేపు ఏది ఇస్తాడు చూడాలి. మరి అవుతుంది అంటావా ఇట్లా? ఎందుకంటే దేని దాన్ని విడిగా పెట్టాలి. విడిగా పెడుతున్నాడు, విడిగా పెడితేనే రైట్. ఇప్పుడైతే అన్ని వైట్ రేషన్ కార్డుకి లింక్ పెట్టిండు అన్నిటికీ ఉండే. ఇప్పుడు నాకు వైట్ కార్డు ఉంది ఇదివరకు, అది పోయింది. ఇప్పుడు ఎవడో ఇవ్వట్లేదు దానికి. దాని నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది. మరి ప్రయత్నించరా మీ సేవ కానీ ఎక్కడికైనా వెళ్ళి? ఈ పోయిన కొత్త కార్డులు అంటారు. కొత్త కార్డు అంటే ఎవడు ఇవ్వట్లేదు. మళ్ళీ కొత్త కార్డు అప్లై చేసుకోమంటారా? ఇది మీ పాత రేషన్ కార్డా అన్న? అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్దా? అప్పుడు జాయింట్గా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు. ఇది రంగారెడ్డి, ఎల్బీ నగర్, ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ దీనికి మరి ఏమంటారు? మరి ఇది చూపిస్తే పోయినాయని మళ్ళీ వెరిఫికేషన్ అంటాడు. మళ్ళీ వెరిఫికేషన్ అంటారా? మళ్ళీ ఇప్పుడు ఎవరు మళ్ళీ కొత్త కార్డులు అంటారు. మళ్ళీ అన్ని పనులు చేయాలి. ఆయన వస్తే ఇంకో కొత్త కార్డు అంటాడు. అంతే అంటారా? గవర్నమెంట్ మన ప్రతిసారి సమస్య ప్రజలకంట. 100% కరెక్ట్ నువ్వు చెప్పింది. ఇప్పుడు పాత కార్డు తీసుకొని వెరిఫై చేయి, ఉన్నారా లేదు చూడు, అప్పుడు తీసేయి. వెరిఫై చేయకుండా ఇది పని చేయవు అంటే ఇగో ఉందిగా, క్లియర్గా ఉందిగా. అంటే వెరిఫై చేస్తలేరు అంటావు? అంతే. ఏది 2 రోజులు ఇచ్చాడు, కూపన్లు ఇచ్చాడు. కూపన్లు కూడా తింటాను ఉన్నాయి. కాదన్నా, అంతకుముందు వచ్చే ముందు కేసీఆర్ ప్రభుత్వం చాలా అప్పులు చేసింది. అప్పుడు రేషన్ కార్డులు ఎవరికి లేవు, నేను వచ్చినాక కొత్త రేషన్ కార్డులు ఇస్తా అది ఇది అన్నారు కదా. కేసీఆర్ వచ్చిన తర్వాత పోయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత పోయింది ఇది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఇచ్చారు. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది ఇది. కేసీఆర్ వచ్చిన తర్వాత పోయింది. ఇప్పుడు ఇన్వాలిడ్ అంటారు మళ్ళీ. అంటున్నారు. అంతేనా? మరి ఏం అంటే కేసీఆర్ ఉన్నప్పుడే పోయింది. ఆయన ముందు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎంతకుముందు దాకా రేషన్ తీసుకురా అన్న మీరు కార్డు వాడి? అంతకుముందు దాకా వచ్చింది రేషన్ తీసుకున్నాం. ఇప్పుడు చెక్ చేయకుండా రాదని చెప్పేసి పనికిరావు. పనికిరావు అనేస్తురా? అప్లై చేసిరా అన్న మీరు? ఇంకా లేదు, అదే తెలుసుకుందామని వస్తున్నా. ఇక్కడనే అయితే అంటారు అది మళ్ళీ మీ సేవకి ఏమైనా వెళ్ళాలంటారా? ఫస్ట్ అయితే అప్లికేషన్ ఇవ్వమని చెప్పారు. ఇక్కడ నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. రేషన్ కార్డు లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు అప్లై ఎట్లా చేయాలంటే ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లేదు చిన్న పాపది, బర్త్ సర్టిఫికేట్ పెట్టి కూడా వేయచ్చు అని అన్నారు. ఇక్కడ ఏం ఇస్తారా రేషన్ కార్డు అప్లై? అదే తెలిసి లొకేషన్ పెట్టుకుని ఇక్కడికి వచ్చిన తెలుసుకోవడానికి వచ్చిన. కాదు, ఇప్పుడైతే పథకం పెడుతుండ్రు రేవంత్ రెడ్డి, ఇది సఫలం అవుతుంది అంటారా? మరి ఎక్కడ చూసినా అన్ని విమర్శలే తప్ప ఏం లేదు. ఇక్కడ అంత విమర్శలే కనిపిస్తుంది. ప్రతి దగ్గర సఫర్ అవుతున్నారు జనాలు. ఇంతకుముందు నోట్ల రద్దు అయినప్పుడు ఎట్లా ఉందో సిచ్యువేషన్ తెలంగాణలో, సేమ్ సిచ్యువేషన్ అట్లా కనబడుతుంది. ఏ మీ సేవ దగ్గర పోయినా 200 మంది కంటే తక్కువ లేరు. 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా నేను వనస్థలిపురం మీ సేవలో నిలబడి వస్తున్నా. నేను 7 గంటలకు వెళ్ళిన, మా వాళ్ళని లైన్లో కూడా నిలబెట్టించిన. ఇప్పుడు నేను ఆడ టోకెన్లు అయిపోయినాయంటే రిటర్న్ వస్తున్నా. వాళ్ళు 150 టోకెన్స్ అన్నారు, 70 టోకెన్లు ఇచ్చి క్లోజ్ చేసేసారు. అంతేనా? 150 అంటే 70 ఇచ్చేసారా? చిన్నపిల్లల్ని తీసుకొని పోయి ఎంతసేపు నిలబడతాం ఆ లైన్లో అని చెప్పి, అది లేకున్నా పర్లేదు అని అంటే ఇక్కడికి వచ్చినాను. ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన. సరే, కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే ఏమేమి కావాలంటారు? ఎక్కడికి వెళ్ళమంటారు? కొత్త రేషన్లు కావాలంటే ఫస్ట్ ఆధార్ కార్డు అయితే మస్ట్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అదొకటైతే చెప్పారు. గ్యాస్ బిల్లు అది ఇది కూడా కావాలని చెప్పారు. ఓకే, కాదన్న ఇప్పుడైతే పెడుతుండు, మరి అందరికి వెళ్తాయి అంటారు ఈ పథకాలు? అదే మళ్ళీ ఇంకేమైనా చేస్తారంట? అది వాళ్ళే డిసైడ్ చేయాలి. రేషన్ కార్డు, మీ ఒపీనియన్ ఏమనిపిస్తుంది? రేషన్ కార్డు ఉంటేనే వస్తుందని మాత్రం వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు గవర్నమెంట్. రేషన్ కార్డు లేకపోతే మాత్రం రాదని చెప్తాను. ఆయన నోటితో ఆయన క్లియర్గా చెప్పిండు. రేషన్ అంతకుముందు గెలిచే ముందు ఏంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మందికి రేషన్ కార్డులు లేవు,
వాళ్ళకి రావాలి అని అన్నారు కదా. అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే వస్తాయి. అంతకుముందు ఎలక్షన్ల ముందు మాత్రం రేషన్ కార్డుల జోలే వెళ్ళబెట్టలేదు. ఇప్పుడు ప్రతి నోట్లోకి వెళ్ళి రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్ప వేరే ఏమి వినిపిస్తుంది. అంటే కొన్నిట్లో చెప్పిండు రేవంత్ రెడ్డి ఏంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా రేషన్ కార్డులు ఇంకా ఎవరికి రాలేదు. రేషన్ కార్డు ఎలా ఉన్నది తెలంగాణలో చాలా మంది ఉన్నారు. నేను వచ్చినాక అందరికి ఇస్తా, అందరికి అన్ని సమకూరుస్తా అని చెప్పి ఇంకా 6 గ్యారంటీలు అన్నీ చెప్పిండు రేవంత్ రెడ్డి. అందరికి ఇస్తే రేషన్ కార్డులు చాలా మంచిదే, కానీ లిమిటెడ్ పీరియడ్ పెట్టదు. ఇప్పుడు 6 తారీఖు వరకు అని చెప్పిండు. అది ఓకే, స్కీమ్ల గురించి అయితే ఓకే. రేషన్ కార్డులు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా స్కీమ్లు అనేవి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా డిలే చేయకుండా రేషన్ కార్డులు తొందరగా జారీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా తెలంగాణలో 89.98 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఈ పథకాలన్నీ అందించడం అవుతుంది అంటారా? ఒకవేళ అయితే ప్రభుత్వం మీద ఏమైనా బర్డెన్ పడుతుంది అంటారా? ఎట్లా అనిపిస్తుంది? అది పోను తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఏం తెలియదు, కొత్త గవర్నమెంట్ కదా, పోను మనకి అర్థమైతే చూస్తుంటాం. అంటే రేవంత్ రెడ్డి గెలిచే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అప్పులైనాయి అన్నారు కదా. ఇప్పుడు ఈ పథకాలన్నీ పెట్టడం వల్ల అప్పులు పెరుగుతాయి, కానీ సంక్షేమాలు కాబట్టి అప్పులు పెరుగుతాయి కదా. 100% పెరుగుతాయి, కానీ తగ్గనైతే తగ్గవు. వాళ్ళ ప్లాన్ ఏందో చూడాలి. నెలన అయింది కాబట్టి చూడాలంటారు. చూస్తే తెలుస్తుంది మనకు. ఆర్టీసీ ఫ్రీ అని పెట్టారు మహిళలకి. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏదో ఒకటి కంపల్సరీ చెప్పాల్సిందే. అదైతే అమలు చేస్తున్నారు. మిగతా అన్నీ కూడా అట్లనే అమలు చేస్తే మంచిగా ఉంటుంది. చేస్తే మంచిగా ఉంటుంది అంటూ అంతే. విమర్శలు అయితే ఉన్నాయంటూ ఉన్నాయి, ప్రజెంట్ అయితే ఉన్నాయి. ప్రతి దగ్గర అదే వస్తున్నది. ప్రజల దగ్గరికి పాలన అన్నాడు, కానీ రివర్స్ ఉన్నది. పోయి మీ సేవల దగ్గర నిలబడు అంతసేపు ఇంతే అంటావా? అయితే పథకాలు అయితే పెడుతున్నాను రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా తబ్బిబ్బన్నట్టు ఉంది. ఇప్పుడు ప్రవేశపెట్టింది, కానీ మాకైతే జర డౌటే కొడుతుంది. కాదన్నా, నీకు అర్థమైంది అన్నావు ఈ పథకాలు ఏంటో? 6 పథకాలలో 5 పథకాలు పెట్టిండు. మిగతా వాళ్ళకి అర్థమైంది అంటావా మెజారిటీలో తీసుకుంటే? ఎవరికైనా చాలా మందికి అర్థమైపోయింది. అర్థమైందా? చాలా మంది అలాగని అంటున్నారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్నాడు, కానీ రేపు ముందు భవిష్యత్తుకు ప్రాబ్లమే అంటున్నాడు. ప్రాబ్లం అంటే ఏ విధంగా అంటారు మీరు? ఏ విధంగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది, కానీ సడన్గా వచ్చింది అన్నట్టు, కానీ జర ఇబ్బంది అన్నట్టుగానే. మరి చేస్తాడా చేయడా, నిలబడతాడా అంటే ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అంటారు? ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అంటే ఇప్పుడు ప్రజలలో కూడా కొద్దిగా మార్పు ఉంది. అంటే మార్పు వచ్చాయి కదా, కాంగ్రెస్ని కోరుకోరు. కాంగ్రెస్ అది వాళ్ళు సడన్లీగా ఇప్పుడు సిటీలో వచ్చినట్టుగా ఊర్లలో రాలే కదా. అంటే ఊర్లలోనే కాంగ్రెస్ వచ్చింది, సిటీలోనే టీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్. అది కూడా కొద్దిగా మేము అనుకున్నాం అంటే బీజేపీ వస్తుందేమో అనుకున్నాం. జర బీజేపీ ఫామ్ చేస్తుందేమో అని అనుకున్నాం, కానీ కాంగ్రెస్ కష్టమే. మీరు మరి చెప్తున్నా, కానీ ఈయన ప్రవేశపెడుతున్నా, కానీ చేస్తాడో చేయడో అన్నట్టు ఆ డౌట్ ఉంది. చూడాలంటావు ఇక. అంతేనా? కాదు, ఈ 5 గ్యారంటీలు ఇలా పెడుతుంది కదా, ఇవన్నీ పాసిబుల్ అవుతుంది అంటావా? చేస్తే అందరికి మంచిదే. ఇప్పుడు ఇట్లా చేసిర్రు అనుకో, ముందు మళ్ళీ పికప్ కూడా కావచ్చు. చేయకపోతే మాత్రం పడిపోయే ఛాన్స్ అన్నట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ పడిపోయే ఛాన్స్ ఉందంటావు? అంతే. కాదన్నా, ఇప్పుడు 5 స్కీమ్లు పెట్టింది కదా, ఇంట్లో అన్నీ మంచిగానే అవుతాయి అంటావా? అది డౌటే అన్న, చెప్పలేము. కాదన్నా, ఇప్పుడు ఆల్రెడీ చాలా అప్పు ఉందని చెప్పింది అంతకుముందు రేవంత్ రెడ్డి గెలిచే ముందు. తెలంగాణకు చాలా అప్పు ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు అన్నాడు. ఇప్పుడు ఈ సంక్షేమం వల్ల అప్పు పెరుగుతుందా తగ్గుతుందా? ఏం తెలుసా అన్న, బస్సులు ఫ్రీ పెట్టిండు లేడీస్కి, అదొకటే. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ప్రవేశపెట్టేసరికి ఎంతైనా గవర్నమెంట్కు మళ్ళీ పబ్లిక్ నుంచే పైసలు, పబ్లిక్ నుంచే అన్ని ట్యాక్సెస్ రూపంగా మన దగ్గర నుంచి తీసుకుంటారు. రేట్లు పెంచి అన్నీ చేసి ఇప్పుడు ఆఖరికి కొన్ని ఇంటి వస్తువులనే కూరగాయలు, పప్పులు, గిప్పులు అన్నీ పెరిగినాయి. నిత్యావసర వస్తువులు అన్నీ మొత్తం పెరిగినాయి. దాన్ని చూస్తే వచ్చిన నెలలనే పెరిగినాయా? కొన్ని పెరిగినాయి. అవునా? మేము తెచ్చుకున్నాం. ఇప్పుడు బియ్యం 1600 చిల్లర 1700 పడుతున్నాయి అన్న. అంతేనా? బ్యాగు. ఎందుకంటే కొన్ని పప్పులు కూడా పెరిగినాయి. అంటే వచ్చిన నెలలనే ఈ రేట్లు పెరిగినాయి అంటే తర్వాత ఇంకెన్ని పెడతాయి అంటావు? పప్పు స్టార్టింగ్లో 110, 120 అట్లుండే, ఇప్పుడు 145కి వచ్చింది. అన్నీ పెరుగుతున్నాయి. కందిపప్పు, శనగపప్పు ప్రతి ఒక్కటే పెరుగుతున్నాయి. అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉంటాయి, కొన్ని ఉంటాయి కానీ అవి పెరిగినాయి. మళ్ళా ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా మరి చెప్పలేము. దాంట్లో ఇక నెలలనే ఇవి పెరిగినాయి అంటున్నావు, తర్వాత ఇంకా పెరుగుతాయి అంటావా మరి వేరే? అది ఇక మనం చెప్పలేము.